మామ మీ అందరూ అనుకున్నదైతే తప్పు. అది కేజీఎఫ్ సెట్ కాదు, అది మా పోలీస్ కమిషనరేట్ మినిమం ఉంటుంది సిరిసిల్ల. హలో మామ, గుడ్ మార్నింగ్ అందరికి. మీరు అందరూ ఖుషిగా ఉన్నదని అనుకుంటున్నా. అట్లనే మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టి నాకు కూడా ఖుషి అయ్యేది మామ. ఇలా ఏం చెప్తున్నా అంటే మీ అందరికి మన సిరిసిల్ల వాగ్ వచ్చిందంట. వాగ్ ఎట్లుంది మీ అందరికి చూపిస్తా. ఇంకా వినాయకులు ఎట్లా పోతున్నాయి, అసలు పనులన్నీ ఎట్లయితున్నా మీ అందరికి చూపిస్తా. వెదర్ కండిషన్ ఎట్లుంది ఈ వీడియోని అయితే లాస్ట్ వాగ్ చూడండి. ఫుల్ ఫన్ ఉంటుంది, అల్టిమేట్ ఉంటుంది. మంచిగా ఉన్నది అనుకుంటున్నా. అట్లనే నన్ను కూడా మంచిగా చూసుకోది. ఏంటంటే నా జ్వరం ఫేస్ అయితే మర్చిపోదు మా అమ్మ, కొద్దిగా జ్వరం వచ్చింది. అంతకంటే మెయిన్ ఇంపార్టెన్స్ మన వాగైతే వచ్చేసింది. మన వాగు మీరు చూస్తున్నది కదా, ఇది ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 2 రోజులు గట్టి వాన పడ్డానికి ఎంత మనం నీళ్ళు అయితే వచ్చేసినాయి. అక్కడ మనకు నర్మలాలో మిడ్నాని డ్యామ్ ముక్కినందుకు మనకి ఇన్ని నీళ్ళు అయితే వచ్చేసినాయి. ఈ నీళ్ళని నాగే మనకి పుట్టనే ఉంటాయి. నీకు 3వ రోజు కూడా చూపిస్తాయి. ఇక్కడ నీళ్ళే ఉండే ఒకటే చిన్న లైన్ ఇట్లా వెళ్తా ఉంటుంది, మొత్తం మట్టే. నేనేమనుకుంటున్నా అంటే పార్వతీదేవి దయ వల్ల వినాయక నిమజ్జనం వారికి ఇన్ని నీళ్ళు ఉంటాయి, వినాయకులు మంచిగా మునుగుతాయి. లేకుంటే మాకు అక్కడ చిన్న ఇట్లా పాండ్ లెక్క తొవ్విదల వినాయకులు వేసేయాల్సి వస్తుంది. ఒక్కొక్క 28 ఫీట్స్ 25 ఫీట్స్ ఉన్నాయి వినాయకులు. ఇట్లా నీళ్ళు ఉంచేటట్టు ఇవి. ఎందుకంటే ఇది ఉండే మా ఈ నీళ్ళు పాడుతూనే ఉంటాయి. ఒక్కొక్క ఆగేటి అంటే మనం చూపించచ్చు, కానీ ఆగే ఇవి పాడుతూనే ఉంటాయి. మొత్తం అక్కడ కరీంనగర్ డ్యామ్ వరకు వెళ్ళిపోతూనే ఉంటాయి. చూద్దాం ఎన్ని రోజులు నిమజ్జనం వాళ్ళకి ఉండాలని అయితే కోరుకుంటున్నా. మామ చూసిరు కదా, ఇక 4 వినాయకులు ఎక్కడ ఆపేసిరు మామ. మనకి ఒక్కొక్కటి దగ్గర 18కి వెళ్ళి 22 ఫీట్స్ ఉంటుంది. లాస్ట్ అయితే 25 ఫీట్స్ ఉంటుంది. వెనక ఆర్చ్ ఉంది, ఇంకా గుదాలతోటి ఆర్చ్ 8-10 ఫీట్స్ ఉంటుంది. అది ఇంత పెద్ద ఉంది, అది వెమ్లాడకి వెళ్తున్నట్టుంది వినాయకుడు. ఇది కూడా వెమ్లాడది, మధ్యది 2 సిరిసిల్లే ఉన్నట్టున్నాయి వినాయకుళ్ళు. ఎందుకు ఇట్లా ఆపేసిరు అంటే మామ మీరెందుకు మామ ఇట్లా గంట దూరంకి వెళ్ళి తీసుకొచ్చి ఇట్లా కవర్లు కప్పి పెట్టేసిదని మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు మామ. ఏంటంటే సిరిసిల్ల వెమ్లాడలో మన ఎస్పీ సాబ్ బాగా టఫ్ చేస్తున్నది మామ, చాలా టఫ్ చేస్తున్నది. ఏంటంటే లోకల్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నదంట, ఈ డీజే వల్ల మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, మాకు నిద్ర లేకుండా పోతుంది. అంటే మన అందరికీ 11 రోజులు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ మనం సెలబ్రేట్ చేసుకోకపోతే ఎట్లా మామ? చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది వినాయకుడు పెట్టేటోళ్ళందరికీ. ఎందుకంటే మనం లక్షలు పెట్టి వినాయకుడు తీసుకొస్తాం, ఈ సెలబ్రేషన్ లేకపోతే ఎట్లా అనిపిస్తుంది మామ? వీళ్ళందరూ ఎంత అప్సెట్ అయిపోయి ఉంటారు. మనం మా వీడియోని చూసి కదా, మాకు మన గంత పెద్ద 28 ఫీట్స్ వినాయకుడే కంప్లీట్ కవర్ కప్పుకొని తీసుకొని వెళ్ళిపోయినాం మా మండపానికి. ఇల్లు కూడా అట్లా చేస్తాను మామ. ఏంటంటే వర్షం ఉన్నట్టుంది, అందుకని ఎక్కడ ఇది ఆపేసారు. ఈ వీడియో అయితే నేను కవర్ చేస్తాను. వీళ్ళందరూ ఎప్పుడు తీస్తారో మనకు తెలియదు. వీళ్ళు తీసేటప్పుడు అయితే ఖచ్చితంగా కవర్ చేస్తాను నేను వీడియోని. ఈ వీడియోని అయితే లాస్ట్ వాకియుడుది 4 వినాయకులు ఉన్నాయి. ఇంకో బంకులు ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి. ముంగట ఇంకా చాలా ఉన్నాయి. ఇవైతే మనకు బేసికే ఇంకా ఉన్నాయి మామ. సిరిసిల్ల వెమ్లాడలో ఈజీగా కాంపిటీషన్ ఉంటుంది అన్నట్టు మా అందరికి. ఎటువంటి కాంపిటీషన్ అంటే, నేను 10 ఫీట్లు పెట్టింది అనుకో, ఈ వీడియో తీసేటోడు 15 ఫీట్లు పెడతాడు. ఆడు 15 పెట్టిండు అనుకో, పక్క గల్లోడు 20 పెడతాడు. ఆడు 20 పెడితే ఇంకో గల్లోడు 25, ఆడు 25 పెడతాడా, నేను 30 పెడతా. ఇట్లుంటుంది మామ కాంపిటీషన్. కానీ అట్లా కాంపిటీషన్ ఉన్నా కానీ డీజే ఉంటే అది వైపు వేరే మామ. జల్దీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో మామ. మనం ఉన్న పెద్ద షెడ్ అది దగ్గర 19 ఫీట్స్ వినాయకులు తయారవుతాయి. సగం వినాయకులు అయితే ఖాళీ అయినాయి మామ. నేనైతే ఫాస్ట్ వీడియోలో చూపించిన అలా వినాయకులు, అందుకనే లోపలికి వెళ్తలే. ఇది మనకి డైలీ బ్లాగ్ కాబట్టి లోపలికి వెళ్ళాలి. అలా వినాయకులు అయితే మొత్తం ఖతమైపోయినాయి. ముంగడ చూడొచ్చు మౌంటైన్స్ అన్ని ఎట్లున్నాయో. వర్షం పడితే మాత్రం అల్టిమేట్ కనిపిస్తుంది ఇదంతా. ఆ మౌంటైన్లో అక్కడికి పోలేము ఇప్పుడు, ఎందుకంటే మొత్తం బురద ఉంది. మళ్ళీ అందులో అక్కడ మొత్తం వేషం ఉంటుంది, తాగుడు అవి ఇవ్వని. కానీ నేను చెప్పలేను అవి ఇవ్వండి, నువ్వు అర్థం చేసుకో ఏమేమి ఉంటాయో. అదే నేను చెప్పిపోతుంది కదా, చెప్పాలో అది ఆదివాసీ ఆయిల్ వాడచ్చు కదా. నువ్వు వాడుదా, నీకు ఎట్టుకెళ్ళాలి వాడతారు అవే వాడుదా ఆదివాసీ. నేను ఆర్డర్ చేస్తా, 3 నెలలు ట్రీట్మెంట్ అవుతుందట, నీకు చుట్టూ పెరుగుతుందట. Day 1 Day 2 అని పెట్టు, నీకు లక్షల్లో ప్రమోషన్ ఇస్తాడు. పెద్ద పెద్దోళ్ళే పెట్టిరు ప్రమోషన్ చేసి, వాళ్ళు ఎందుకు పెడతలేరు మరి? ఎన్ని లక్షలు ఇచ్చి ఉంటాడు ఆదివాసి అవడానికి కదా. సోను సూదే వేసిండంటే సరే, ఆదివాసీ ఆయిల్ నిజం అయితే అంబానీ కొడుకు ఎందుకు వాడతలేడు? అందుకే కదా ప్రమోషన్, పైసల కోసం. వీళ్ళందరేమో ఆయిల్ పెట్టుకొని ఎంటికలు ఎదుగుతాయి. సరే మామ, మీ అందరి కోసం ఈ వీడియో కింద 100 కామెంట్స్. మామ నువ్వు ఆయిల్ కొని 3 నెలలు వాడి మాకు జెన్యూన్ రివ్యూ ఇవ్వనుంది. ఖచ్చితంగా నేను దాన్ని కొని Day 1 Day 2 Day 3 అని షార్ట్స్ పెడతా. ఎంత పెరిగినాయి, 7 వాకు పెరిగినాయి అన్నీ చెప్తాం మామ. 100 కామెంట్స్ జల్దీ ఆదివాసీ ఆయిల్ కొనాలని. నువ్వు పెట్టు, నేను కొనకపోతే నన్ను అడుగు. ఏమైంది మామ, వెమ్లాడ కవన్ చూపించినా అని చూస్తున్నావా?
మేమైతే జగిత్యాలు పోతున్నాం. ఎందుకు పోతున్నాం? వీడు బండి కొంటున్నాడు అట. వీళ్ళు అబ్బాయి మొత్తం దమ్ చేసి కొంటున్నాడు బండి. బస్ లో ఎక్కించిండు ఎన్నో సంవత్సరాలకి. సెకండ్ బ్లాగ్ లో ఎవడు అసలు ఏం చెప్తున్నా, జగిత్యాలు ఎందుకు పోతున్నాం, ఆడికెళ్ళి పొదుట్లా ఎందుకు పోతాము, ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. సెకండ్ బ్లాగ్ లో మీకు మొత్తం తెలిసిపోతుంది. జల్దీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. అంతే కదా, చెమటలు ఆడుతున్నాయి.